యోయో సినీ టాకీస్. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోకి ఉండే క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి. ఎందుకంటే టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో వీరిది కూడా ఒకటి. ఇప్పటి వరకు 3 సినిమాలు వీళ్ళిద్దరు కాంబినేషన్లో చేస్తే 3 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందుకే ఇప్పుడు వీళ్ళ కలయికలో రాబోతున్న అఖండ 2 తాండవం మూవీపై భారీగా అంచనాలు అయితే నెలకొన్నాయి. సో ఈ చిత్రం డిసెంబర్ 5 అంటే ఇవాళ రిలీజ్ కావాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయడానికి అంతా సర్వం సిద్ధం చేసిన సమయంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఇది చెన్నై కోర్టుకి దీని మీద ఈ కేసు వెళ్ళడం జరిగింది. సో కోర్టు కూడా ఈ చిత్రంపై స్టే విధించింది. సో అందుకనే ఈ చిత్రం రిలీజ్ను తాత్కాలికంగా ఆఫ్ చేశారు. సో ఇప్పటికే రిలీజ్ అయిన టీజరు, ట్రైలర్ ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది కూడా శాంపిల్గా చూపించేశాయి. ముఖ్యంగా ఈ క్రింది అంశాలు జనాలు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసేలా చేశాయి. కాకపోతే మరి ప్రేక్షకుల యొక్క ఆశని కొంచెం నిరాశపరిచినట్టు అయింది. సో ఏదేమైనప్పుడు కూడా మరికొద్ది రోజుల్లో మళ్ళీ దీని మీద అంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎవరు కూడా నిరాశ చెందాల్సిన పని లేదు. సో బాలకృష్ణ ఉగ్రతాండవం అఖండ 2 సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా అందులో అఘోరా పాత్ర హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్వెల్లో వచ్చే ఆ పాత్ర సెకండ్ హాఫ్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇప్పుడు అఖండ 2 చిత్రంలో అఘోరా ఉగ్ర రూపం చూపించబోతున్నారు. ఫస్ట్ పార్ట్ కంటే కూడా నాకు తెలిసి పవర్ఫుల్గా ఈ క్యారెక్టర్ని బోయపాటి శ్రీను గారు డిజైన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ట్రైలర్లో కొన్ని సీన్స్లో షార్ట్ హెయిర్తో, మరికొన్ని సీన్స్లో పొడవాటి జుట్టుతో, గుబురి గడ్డంతో కనిపించడంతో ఆసక్తి బాగా నెలకొంది. సో బాలయ్య మార్క్ యాక్షన్, భారీ డైలాగ్స్కి కొద ఉంటుందో చెప్పండి. సో బిగ్ స్క్రీన్పై బాలకృష్ణ వీరవిహారం చేయబోతున్నాడని అభిమానులు ఎంతగానో యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు. సో బోయపాటి శ్రీను మాస్ డైరెక్షన్, ఓరమాస్ సినిమాలకు పెట్టింది పేరు. అది ఎలాగ మనందరికీ తెలిసిందే. సో గూస్ బాంబ్స్ తెప్పించే మాస్ ఎలివేషన్లు, భారీ యాక్షన్ సన్నివేశాలు, డ్రామా, పద్య డైలాగులు, స్లో మోషన్ షాట్స్, స్క్రీన్ నిండుగా కనిపించే పాత్రలు ఉంటాయని మనకు తెలుస్తూ ఉంది. సో అందులోనూ బాలయ్య సినిమా అంటేనే మాస్ యాక్షన్ ఒక 2 ఇంతలు ఎక్కువే ఉంటాయని మనం అంచనా వేయవచ్చు. ఇక ఈ చిత్రంలో మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవాలయాల పరిరక్షణ అంశం చుట్టూ అలుముకున్నటువంటి కథతో అఖండ సినిమా తీసిన బోయపాటి ఈసారి సనాతన ధర్మం గురించి పాన్ ఇండియా వైడ్గా చెప్పబోతున్నాడని మనకు బాగా తెలుస్తుంది. దుష్టశక్తుల మంత్రాలతో ఇండియాపై దాడి చేయాలని చూస్తున్నటువంటి శత్రు దేశాలు, కుట్రలు, మంత్రతంత్రాలు, సర్జికల్ స్ట్రైట్, ఇలా పెద్ద కథనే ఎత్తుకున్నట్లుగా ట్రైలర్లో మనకి హింట్ ఇచ్చారు. ఇవన్నీ తప్పకుండా ఫ్యాన్స్తో విజువల్స్ వేయిస్తారని కూడా నమ్మొచ్చు. సో భారీ ఎలివేషన్లు, హై యాక్షన్ సీన్లు, భారీ ఎలివేషన్లు, హై యాక్షన్ సీన్లు, బాలకృష్ణ బోయపాటి సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకంగా ఉంటాయని మనందరికీ తెలుసు. సో ప్రేక్షకులు లాజిక్స్ పట్టుకోకుండా వాటిని విపరీతంగా ఎంజాయ్ చేస్తారని అయితే నేనైతే నమ్ముతున్నాను. ఇప్పుడు అఖండ 2 తాండవం సినిమాలో అభిమానులు కోరుకునే ఫైట్ సీక్వెన్స్లు కూడా ఉంటాయని కూడా తెలుస్తుంది. ఇక బాలయ్య త్రిశూలంతో, గదతో ఫైట్ చేయడమే కాదు, కేజీఎఫ్ రాకీబాయ్ రేంజ్లో గ్లాంటింగ్ గన్ పట్టుకుని శత్రు మోకలపై విరుచుకుపడుతుంటే ఉంది చూడండి నా తస్సాదియా, ఎప్పటిలాగానే యాక్షన్కి పెద్దపీట వేసినట్లుగా కూడా అర్థమైపోతుందండి. ఇవన్నీ బిగ్ స్క్రీన్ మీద విజువల్స్, మాస్ ఫీస్ట్ అందించే అవకాశం ఉంది. సో ఇక తమన్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు తమన్ మ్యూజిక్ ఎంత అద్భుతంగా కొడతారో. తమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు అఖండ 2 తాండవం సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాయండి. ఇక తమన్ సంగీతం సమకూర్చినటువంటి ఈ రెండో సినిమాకు కూడా మొదటి భాగానికి ఆయనే చేశారు, రెండో సినిమాకు కూడా ఆయనే చేశారు. కాబట్టి మ్యూజిక్ చాలా అద్భుతంగా అందించారని మనం చెప్పొచ్చు. ఇక తమన్ బీజిఎంకి అయితే స్పీకర్లు కూడా పగిలిపోతాయండి. ఈసారి స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోవాలని తమన్ ఇటీవల జరిగినటువంటి ఒక ఈవెంట్లో స్వయంగా చెప్పారండి. సో గూస్ బాంబ్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించినట్లు కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక శివనామ స్మరణతో థియేటర్లన్నీ కూడా మారుమోగిపోతాయని ఇక చిత్ర బృందం అయితే చెప్తుందండి. ఫ్యాన్స్ కోసం ఒక మాస్ సాంగ్ కూడా పెట్టారండి. ఇక అందులో నందమూరి తమన్ ఈసారి తన సంగీతంతో తాండవం చేయబోతున్నారని కూడా అభిమానులు భావిస్తున్నారు. సో బిగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అఖండ 2 సినిమాని 2D, 3D ఫార్మేట్లో కూడా
రిలీజ్ చేస్తున్నట్టుగా ఒకటి తెలుస్తుంది. ఇక తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అయితే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక హై టెక్నికల్ వాల్యూస్తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అయితే పంచేలా చాలా గ్రాండియర్గా కూడా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ట్రైలర్లో అయితే విజువల్స్, సీజీ వర్క్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. బిగ్ స్క్రీన్పై తప్పకుండా మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని అయితే భావించవచ్చు. సో ఫ్రెండ్స్, ఏం కంగారు పడకండి, ఏం నిరాశ చెందాల్సిన పని లేదు. జస్ట్ 2-3 రోజుల్లోనే అఖండ 2 తాండవం రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. జై బాలయ్య.